ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. నిన్ను హెచ్చించును. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రతి మనిషి హెచ్చింపబడాలనే ఆశ కలిగిన వారుగా ఉంటారు. తమ ప్రయత్నాలు చాలా చేస్తారు, కానీ హెచ్చింపబడాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండాలి. మనం ఎప్పుడు హెచ్చింపబడతామంటే ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు కావాలి. ఎవరికి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుందంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని దానిని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దావీదు చిన్న స్థితి నుంచి, ఆ గొర్రెలు కాచుకునే స్థితి నుండి ఒక రాజుగా ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి, హెచ్చింపబడడానికి గల కారణం దావీదులో ఉన్న తగ్గింపు గుణం. ఈరోజు తగ్గించుకునేవారుగా ఉంటూ, దీనత్వం కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని పొందుకొని హెచ్చింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి శ్రేష్టమైన స్థితిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేసావు దేవా. ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారు చేయుచున్న వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, పనుల్లో, సమస్త విషయాల్లో దేవా నీ కృప చూపించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.